నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చిన్నజీయర్ స్వామి గారు ఈయన అంటే అప్పుడప్పుడు ఎందుకో కాంట్రవర్సీ డైలాగ్స్ వేస్తూ ఉంటారు. దాన్ని మళ్ళా తర్వాత అంతా సర్దుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా నాది శంకరాచార్యులకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారు రేపుతున్నాయి. సో ఎందుకు అట్లా మాట్లాడి ఉంటారు? ఏదైనా వేరే కుట్రకోణం ఉంది అని అంటున్నారు. ఎటువంటి కుట్రకోణం? అంటే ఇప్పుడు సనాతన ధర్మం మీద మీకు కేంద్రం దృష్టి పెట్టింది. సనాతన ధర్మం అనేసి శంకరాచార్యులు వస్తారు. మీకు అసలు ఇవాళ హిందువులు ఈ రకంగా బతుకుతున్నారు, హిందుత్వ ఇలా బతికి ఉంది అంటే కారణం శంకరాచార్య. ఆదిశంకర్లు 8 ఏళ్ల వయసులో ఆయన భోపాల్ వచ్చి, మీకు మొత్తం భారతదేశంలో నాకు తెలిసి భోపాల్లోనే ఆ చిన్న బాలుడి విగ్రహం అక్కడ ఉంది. నిన్ననే చూశాను నేను. అంటే వేరే ఒక మీటింగ్ లో ఒక స్వామీజీ ఒక స్వామిని చూపించారు. అంటే నేను అనేది ఏంటంటే శంకర్లు లేకపోతే అసలు హిందూయిజమే బతికేది కాదేమో. ఆయన 4 పీఠాలు స్థాపించి శృంగేరి, పూరి, ద్వారక, బద్రీనాథ్, దీన్ని ఏమంటారంటే చాతుర్పీఠాలు, వీటిని స్థాపించారు ఆయన. అంటే 4 పీఠాలు. సో ఈ 4 పీఠాలు 4 స్వామీజీలు కూడా అక్కడ ఉన్నారు. ఇవాళ మనకి వాళ్ళందరూ కూడా గతంలో కూడా మనకు తెలుసు, పీఠాధిపతులు వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువ నడిచి వస్తారు, లేకపోతే రథం మీద వస్తారు. వారు ఏది వాహనాలు ఎక్కేవాళ్ళు కాదు. చాలా పద్ధతిగా అసలు ఇప్పటికి కూడా అంతే మనకి. అదేవిధంగా కంచిపీఠం కూడా ఉందనుకోండి, అది వేరు. ఆ కంచిపీఠం కూడా మనకి అమ్మవారు తర్వాత శివుడు కిందకే వస్తుంది. ఈయన కొత్తగా అసలు శంకరాచార్యుల వారు 4 పీఠాలు స్థాపించలేదు, శంకరులు వైష్ణవుడు అంటున్నాడు ఆయన. తప్పు కదా? ఎందుకు మేడం అసలు? ఏంటి అంటే ఏమీ లేదు. ఆయన మీరు కనుక గమనిస్తే కనుక అయితే 400 పుస్తకాలు రాశారంటారు శంకరాచార్యుల వారు. తర్వాత ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చేశారు, ఆయన రాశారు. ఆయన అసలు మీకు అంటే ఆయన అనేది ఏంటంటే శంకర్లు భజగోవింద రాశారు కాబట్టి ఆయన వైష్ణవుడు అంటారు. తప్పు కదా? ఇప్పుడు ఆయన శివానంద లహరి రాశారు, తర్వాత గణేష పంచరత్న ఇది రాశారు. ఆయన రాయిందేముంది? ఇవాళ మీరు ఒకటి రాసిన ఆయన హరికాద్వైతం బోధించారు. అంటే అద్వైతాన్ని బోధించాడు ఆయన. అంటే హరికి హరుడికి తేడా లేదు, ఇద్దరు ఒకటే అనే తత్వాన్ని బోధించడానికి చూశారు. తర్వాత చిన్నజీయర్ స్వామి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారంటే మనందరికీ కూడా గౌరవం, అదేమీ సందేహం లేదు. అయితే ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రామానుజుల్ని సమతామూర్తిగా ఆయన ప్రచారం చేయడంలో భాగంగా శంకరాచార్యుల వారు వైష్ణవుడు అని చెప్పడంలో అంటే వైష్ణవిజమే ముందు నుంచి ఉందని చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే శంకరాచార్యుల వారే ముందు, తర్వాతే కదా రామానుజులు కూడా మొట్టమొదటి శైవుడనే అంటారు, తర్వాత వైష్ణవిజం తీసుకున్నారని. ఓకే, మీకు ఇక్కడ విషయం ఏంటంటే మీరు క్రిస్టియన్స్ ని మనం ఇవాళ తప్పుగా ఎందుకు అనుకోవాలి? హిందూ మతానికి వాళ్ళు చెడు చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? మీకు తెలుసో లేదో మా చుట్టాల్లో మా చుట్టాల్లో వైష్ణవిజం తీసుకున్న వాళ్ళు మన శైవ దీనికి సంబంధించిన విగ్రహాలని విసిరిపడేశారు. తప్పు కదా? వైష్ణవిజం బోధించకూడదు కదా అలాంటివి. మరి మన క్రిస్టియన్స్ ని తిట్టుకోవటం ఎందుకు? నేను అంటున్న పాయింట్ మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక మతం అనేది విభేదాన్ని సృష్టించకూడదు. అవును, మీకు ఇష్టమైతే ఈ విధానం పాటించండి, వైష్ణవిజాన్ని పాటించండి అనాలి తప్ప ఇదే ఎక్కువ, శైవిజం కాదు, మీరు అడ్డబొట్టు పెట్టుకోకండి, నిలువు బొట్టే పెట్టుకోండి. మరి వాళ్ళు బొట్టు తీసేయమంటే మనం దెబ్బలాడటం ఎందుకు? అవును, మీరు ఏం బోధిస్తున్నారు? తప్పు కదా? అవును. ఇప్పుడు వారు ఒక జ్ఞాని, ఒక సన్యాసి, చిన్నజీయర్ స్వామి గారు, వారు ఇట్లా బోధించడం తప్పు కదా? వారి మీద ఇంకో అపవాదు కూడా ఉంది, నిజమో కాదో నాకు తెలియదండి. ఆయన ఒక శివాలయాన్ని చూస్తే చెయ్యి అడ్డు పెట్టుకుని వెళ్తారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఆయన శివుడికి సంబంధించి ఏది చెప్పరు. మొన్నను ఏమండి మనకి తెలిసి ఆది దంపతులు అంటే శివుడు పార్వతే కదా, అది కాదు అని వాదిస్తారండి వైష్ణవులు. మరేంటి వాళ్ళ దృష్టిలో? ఏముంటుంది? లక్ష్మీదేవే ఉంటుంది, ఎవరు విష్ణుమూర్తే ఉంటారు.
ఎక్కడైనా ఉందా? మనం సాధారణ గౌరీ పూజ చేయకుండా పెళ్లి జరుగుతుందా మనకి? అవును జరగదు. ఏ కులం వాళ్ళైనా గౌరీ పూజ చేస్తారు. ఎందుకని? మనకి గౌరీ అని మనకు తెలుసు, అవును. రాతితోటి చిన్నది మనకు ఉంటుంది, అవును దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి పూజిస్తాం మనం. అవును మన సింహాసనం అక్కడ పెట్టి ఎందుకు చేస్తారు? అంటే ఆది దంపతుల్లాగా వీళ్ళు ఉండాలి, కలకాలం కలిసి ఉండాలి, అది మాంగళ్యం గట్టిగా ఉండాలి అని. అవును. వైష్ణవిజంలో ఎక్కడ లేదు ఇక్కడ కదా. వైష్ణవైన శైవమైన ఏదైనా ఫస్ట్ అసలు హిందుత్వం అనే దాన్ని మనం నేను పక్కదారి అడుగుతున్నది అది. పట్టించేస్తున్నాం. ఇప్పుడు మనలో మనకి లుకలుకలు ఉంటే ఇంకా మూడో మిగిలిన వాడు వాళ్ళని అడ్వాంటేజ్ ఉపయోగం తీసుకోడా? అంతే అంతే కదా. చాలా తప్పు కదా అది. చాలా తప్పు అసలు అది ప్రచారం చేయడం ఇంకా ఇప్పుడు తప్పు దాన్ని. వారు ఒకవేళ చెప్పకపోతే సంతోషం, వారు చెప్తే దీని మీద పునరాలోచించుకోవాలి. అవును మనం క్షమాపణలు అలాంటివి ఏం అడగం, ఎందుకంటే పెద్ద మనిషి ఆయన. అవును కానీ ఒక- ఇంకొకసారి ఇలాంటివి ఇలాంటిది ప్రచారంలోకి ప్రచారం రానివ్వదు. చేయొద్దు, ఎందుకంటే స్వామీజీల నోటి నుంచి వచ్చేవి చాలా విలువైనవి అవును. మాటలు, కాబట్టి ఇలాంటి భాషణాలు చేయొద్దని చెప్తున్నాం. అవును ఇవాళ అసలు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనందరం శైవులమైనా కూడా మనం వైష్ణవాలయాలకు వెళ్తాం. అవును మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి వెళ్తాం, రాయి దొరికితే కానీ మొక్కేస్తాం మనం. వైష్ణవులు ఎవరు శివాలయాలకి రారు. అవును మీరు కానీ గమనించండి. ఎందుకు మేడం, నేను ఒక చోట చూశాను, జస్ట్ ఎగ్జాంపుల్, మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, సేమ్ ఇలాగే విష్ణుమూర్తినే ఆరాధిస్తారు. కాశీకి వచ్చారనమాట. కాశీకి వస్తే అక్కడ శివలింగం పూజలు అందరికి ఆ రోజు అవును ఆ ప్రతిమ పెట్టి అందరూ ఎవరు పూజ వాళ్ళు చేస్తూ ఆ. ఉంటారు. అది చేసేటప్పుడు రుద్ర యాగం ఏదో సంథింగ్ చేసేటప్పుడు ఆవిడ పార్టిసిపేట్ చేశారు. శివుడు అంటే ఆవిడకి ఇష్టం అంట. దా- వేరే అయినా కూడా శివుడు అంటే ఇష్టం అంట. తెలియకుండా ఫ్యామిలీలో చెప్పకుండా ఆవిడ పార్టిసిపేట్ చేశారు. అంతా చేసి ఆ శివుడిని మనం ఇంటికి తెచ్చేసుకుంటాం చేసిన తర్వాత. దాన్ని అక్కడే వదిలేశారు, అందరూ పట్టుకెళ్ళిపోయారు, ఆవిడది ఉండిపోయింది. నాకు తెలియక నేను అది పట్టుకొని వెళ్ళి, అమ్మ ఇది ఇచ్చారు. వదిలేశారు మీరు అని ఇస్తే, వద్దొద్దు అక్కడే ఉంచేసేయమ్మా, ఇంటికి పట్టుకెళ్ళడానికి అవ్వదు అని. ఎందుకు అట్లాంటప్పుడు మనసు నేను ఆ చంపుకొని చెయ్యడం భేదభావాలు ఎందుకు? వద్దంటున్నా. ఇప్పుడు శివకేశవులు ఉమ్, కి భేదం లేదు అని కదా వాళ్ళకి శంకర్లు వారు లేని భేదం చెప్పారు. మనకెందుకు అసలు? శంకర్లు చెప్పిన దాన్ని రామానుజులు ఇలా చెప్పారా? ఇప్పుడు రామానుజుల్ని మీరు తక్కువ చేస్తున్నట్టేగా, అంతే అంతే మరి. అది తప్పు కదా. ఆ, అయితే మీకు తమిళనాడులో ఒక మంత్రి, ఎన్ని నెలలైందో గుర్తులేదు నాకు, ఒక 6 నెలలైందో ఇంకా ఎక్కువైందో, ఉమ్, హిందూయిజం గురించి ముఖ్యంగా శైవ వైష్ణవ మతాల గురించి చాలా చీప్గా మాట్లాడాడు. నేను చెప్పలేను మీకు. ఉమ్. ఆయన మీద కేసు కూడా నమోదైంది. మరి మంత్రి పదవి ఉందో లేదో నాకు గుర్తులేదు, అసలు నేను నోటితో చెప్పలేను అది. ఉమ్. ఇంత దరిద్రంగా మాట్లాడాడు. అంటే పదవి కాపాడుకోవడం కోసం ఒక పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, ఉమ్. ఇంకో పార్టీ వాళ్ళు తమిళనాడులో ధర్మం మీద అసలు హిందూ మాట్లాడుతున్నారు. ధర్మాన్ని చాలా నీచాతి నీచంగా చేస్తూ మాట్లాడారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇలాంటి స్వామీజీలు ఎవరైతే ఉన్నారో, ఎవరు చిన్నజీయర్ లాంటి వాళ్ళు, అందుకని అది దృష్టిలో పెట్టుకుని హిందువుల మధ్య చిచ్చు తీసుకురాకండి. అది మెయిన్. మీ వల్ల హిందువుల మధ్య కలతలు వస్తే దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, రాజకీయంగా వాడుకుంటారు. అవును వేరే మతం వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. కాబట్టి ఏ మాట మాట్లాడినా దయచేసి పెద్దలు కాబట్టి వారు ఆలోచించి మాట్లాడాలి. ఉమ్. మీకు రామానుజులు నచ్చితే నచ్చచ్చు, కానీ శంకరాచార్యుల తర్వాతే రామానుజులు. ఏదైనా ఇవాళ తరం కూడా హిందూ మారింది కదా. జనాభాలో ఎక్కువ శాతం శైవులే ఉన్నారు. ఆ. ఒకప్పుడు మనకి తెలుసు ఎట్లా కొట్టుకున్నారు శైవులు వైష్ణవులు అనేది మనకి చరిత్ర చెప్తుంది. మళ్ళీ అలాంటి రోజులు రావద్దని మనం రాకూడదు. అవును వేడుకుంటున్నాం. భగవంతుడే ఇష్టపడాడు మేడం. ఇప్పుడు శైవులు వైష్ణవులు అని వీళ్ళు అనుకోవడం తప్ప, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టపడరు అట్లా కొట్టుకోవడం, కరెక్ట్ డివైడ్ గా చేయడం. అవునండి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.